నవ్వేశారు. ఎందుకు వచ్చిన గొడవలే మనకని వదిలేశాను నేను 2012-13లో. ఇది అంటే అప్పటి నుంచినే డిస్కరేజ్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మంచిదే. వాస్తవంగా నన్ను అడిగితే 20 లక్షలు కాదు 1 కోటి మందికి ఇవ్వండి, చాలా మంచి ఆలోచన. దీనివలన మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో కరెంటు నాకు తెలిసి మాకు నెలకి 200-150 రూపాయలు, ఇది మా 10th క్లాస్ దాకా కూడా. ఆ తర్వాత రోజుల్లో కూడా 400-500 అంటే ఎక్కువ. ఇప్పుడు 2000, 3000, 4000, 5000, దాంట్లో చూస్తే 1500, 2000 అదేదో ఛార్జ్ అంటారు. అదేందో అర్థం కాదు. ఆ పేర్లు విచిత్రమైన పేర్లు చెప్తారు. మన ఒరిజినల్ కరెంటు వాడుకున్నదేమో పైన ఉంటది, అది 3000 ఉందనుకోండి, ఫైనల్ బిల్ వచ్చాడు 4000-5000 వచ్చేది. దాని కింద ఏందో రాసేసి ఉంటాయి. ఆ ఏడాది అంటారు, లేకపోతే అదేదో స్పెషల్ ఛార్జెస్ అంటారు. ఏంటో ఆ పదాలు కూడా అర్థం కావు, బాధపడేస్తున్నారు. ఇలాంటి దశలో ఇంకా రాబోయే రోజులు ఇంకా బాధలు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము అవసరం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పెడుతున్నాడండి పవర్ది, వాడితో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పెద్ద దోపిడీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం జరుగుతుందో. ఇప్పుడు మనకి 100 కంపెనీల నుంచి 1,00,000 యూనిట్లు కావాల్సిన అవసరం ఉందనుకుందాం. 100 కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి, గుడ్.